నాగర్ కర్నూలు జిల్లా కరవకుర్తి పట్టణంలోని బీసీజేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎక్స్ రోడ్ నుండి మహబూబ్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీగా వచ్చి మహబూబ్ నగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మమేకంతో మాకంతా 42 రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని, లేని ఎడల మా ఉద్యమం ఉధృతం చేస్తామని బీసీజేఏసీ అన్నారు. స్థానిక సంస్థలలో ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఉద్యోగాలలో బీసీలకు 42% అమలు చేయాలని, లేదంటే బీసీజేఏసీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏదో ఒక విధంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కాబట్టి దానికి మనమంతరము కలిసికట్టుగా బీసీలందరూ ఐక్యతగా ఉండి ఈ పోరాటం ఉధృతం చేసి అంటే 42% వచ్చే వరకు పోరాటాన్ని చేయాలని కోరుకుంటూ అవకాశం చూపించారు. జేఈబీసీ ఈరోజు 42% బీసీ రిజర్వేషన్లో భాగంగా 8 రోజుల నుండి మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా కేసు కోర్టుల్లో ఉందని చెప్పి దాన్ని జాప్యం చేయడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 3,54,00,000 మంది ఉన్నారు. 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. 2 కోట్ల మంది బీసీలు ఉన్నప్పుడు మాకు సమానంగా రావాల్సిన వాటా ఇవ్వాలనా వద్దా? కోట్లను అడ్డం పెట్టుకొని మీకు వాటా వద్దు, మీకు వాటా లేదు, 50% దాటవద్దని చెప్తున్నారు. ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉంటే వచ్చిన వాటాని సమానంగా ఏ రకంగా పంచుకుంటారో మేము కూడా బీసీలలో 2 కోట్ల పైచిలకు ఉన్నాం కాబట్టి మా వాటాను గౌరవంగా ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాము. కోర్టులు జాప్యం చేస్తున్నాయి. కోర్టులు అంటే గతంలో 2014లో గత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కోర్టుల తీరుపై ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మీరు పత్రికా మిత్రులు కానీ, మేధావులు కానీ ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఏది ఏమైనా మా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు ఈ పోరాటాన్ని ఆపకుండా ఇలాగానే కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. జై బీసీ. ఈనాటి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో, కల్వకుర్తి జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తాకు జరిగిన ర్యాలీ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి స్వాగతం, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గత 9 రోజులుగా నేను ఈ మన బీసీ ధర్నాల్లో పాల్గొన్న సందర్భంగా నాకు వచ్చిన అనుభవరీత్యా నేను ఇక్కడ తెలియజేస్తున్నది ఏంటంటే, మనము ప్రతి ఒక్కరం ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉన్నాం. ఇక్కడున్న జేఏసీ సభ్యులందరం ఆ అనుబంధంగా ఉండడం నుంచి రకరకాల కారణాలు, నేను మాట్లాడితే వారికి, వారు మాట్లాడితే నాకు అన్నట్టు పార్టీల పరమైన విభేదాలు వస్తున్నాయి. కాబట్టి ఇదంతా మనం బీసీలము 42% అంతకు పైన మనమెంతో మనకంతా అనేది సాధించాలంటే ఈ పార్టీలకు మనం స్వచ్ఛందంగా రాజీనామా చేసి, పార్టీలు ఇచ్చిన పదవులకు, పార్టీలలో ఉన్న సభ్యత్వాలకు స్వచ్ఛంగా రాజీనామా చేస్తేనే మనం బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పి నాకు అనిపించింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రాజీనామా నేను మా బీఆర్ఎస్ సభ్యత్వానికి నేను ప్రకటించుకుంటూ ఈరోజు ఇప్పుడే మా పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి సార్ గారికి నేను వాట్సాప్ మెసేజ్ రూపకంగా నా రాజీనామాను తెలియజేస్తానని చెప్పి మీ అందరికీ పత్రికా మిత్రుల సాక్షిగా తెలియజేసుకుంటూ, నేను 365 రోజులు 24/7 నా జేబులో ఉండే నా యొక్క బ్యాడ్జిని మీ అందరి సాక్షిగా అంబేద్కర్ కాళ్ళకాడ పెట్టి ఈరోజే నేను మళ్ళీ మా బీసీ రిజర్వేషన్లపై ఏదో ఒకటి తేలే వరకు మళ్ళీ నా బాధ్యత ధరించానని చెప్పి మీ అందరికీ ప్రమాణం చేస్తూ ముగిస్తున్నాను.